ఎలా చేస్తున్నావు ఏంటి చెప్పు. ఇక్కడ అట్టికాయలు ఉన్నాయి. ముందు కాయలు తీసుకోవాలి కదా అని నేను కట్ చేయనా? వద్దులే చెప్పు. ఈ చివరన కట్ చేయాలి. ఈ చివరన కట్ చేయాలా? ముందు ఆ బేసిన్ తీసుకోవాలి కదా. అది ఎందుకంటే అటుకే కట్ చేసిన తర్వాత నీళ్ళలో పడేయాలి. నువ్వే చెప్పావు కదా. అవును నేనేగా చెప్పింది. ఈ చివరన కూడా కట్ చేయాలి. అది తోలు మరి ఎక్కువ తీయకూడదు, పైన లైట్ గానే తీయాలి. అది అమ్మయ్యా. నెక్స్ట్ ఇంకొక అట్టిపండు ఉందా? ముందు బేసిన్ తీసుకోవాలి కదా. అది అది దీన్ని ఇలా పెట్టి నీళ్ళు చేస్తే బజ్జీ అయిపోతుంది కదా. దేన్ని ఇలా నిలువ పెట్టాలా? అంతే కదా. అది పొడిగాటి బజ్జీ. అది అది బజ్జీల పిండి కలుపుకోవాలి కదా. నేను కలపనా? వద్దు తోడు కూర్చో. తిన్నా దగ్గర ఉండు. ఇప్పుడు చెప్పు నాకు చెప్పు. ఆ పళ్ళెం తీసుకోవాలి, పెద్ద పళ్ళెం. పెద్ద పళ్ళెం. బేసన్లోనేమో మరి శనగపిండి వేసుకోవాలి కదా. దాంట్లో ఇంకో వరిపిండి వరిపిండి వేసుకున్న తర్వాత కొంచెం నూనె వేసుకోవాలి. దాంట్లో పుట్నాల పప్పు, కొంచెం వాము, ఈ రెండు మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి. ఓకే ఇప్పుడు మిక్సీ కావాలి కదా. ముందు వాము, పుట్నాల పప్పు ఎందుకు వేస్తామంటే బజ్జీలు కరకరలు ఆడడానికి అనమాట. దాన్ని మిక్సీ చేసుకోవాలి కదా. మిక్సీ చేసుకొని వస్తాను. ఇక్కడ కూర్చో. ఎక్కడికి వెళ్ళకు, అర్థమైందా? వద్దు తిన్న కూర్చో. అక్కడ కూర్చో. ఏం కాలేజీకి వెళ్తావు మళ్ళీ అమ్మాయి జోలికి వెళ్తావు? కూర్చో. లేదు భక్తి లేదు. అయ్యే బాబోయ్. ఏంటో పళ్ళు? నిమ్మకాయ బజ్జీ. నిమ్మకాయ బజ్జీ. నిమ్మకాయ అయితే ఇప్పటివరకు ఎవరు బజ్జీ లేదు ప్రపంచంలో. అర్థమైందా? ఇది వేసామంటే మోహన్ తలకాయ పగిలిపోద్ది. ఓరే నాయన ఇంకో రెండు. మళ్ళీ ఏంటి? కూర్చోడు కూర్చో. అమ్మా నేను ఈ రోజు ఇన్ని చేస్తానా? నాకే తెలియట్లేదు. చికాకు పుట్టేస్తా. కూర్చోరా. యో శనగపిండి అను వాము వేసుకొని వచ్చా. అది కూడా అందులో వేసేయాలి. ఇప్పుడు ఏమేమి వేసాను చెప్పిందిలో? శనగపిండి 1/2 కిలో. ఓకే. బియ్య పిండి 50 గ్రాములు. నన్ను కొట్టి చెప్పాల్సిన అవసరం లేదు, కొట్టకుండా కూడా చెప్పొచ్చు. పుట్నాల పొడి 50 గ్రాములు. దాంట్లో కొంచెం నూనె, కొంచెం వాము వేసాం కదా. వెరీ గుడ్. కొంచెం ఉప్పు కూడా వేయాలా? మరి వేయాలి, మర్చిపోయాం కదా. ఒక స్పూన్ చాలా? చాలు. ఈ వంట సోడా కూడా దాంట్లో కలపాలి. అది అయిపోయింది కదా. ఇప్పుడు కారంలో ఉప్పు వేయాలి లేదా ఉప్పులో కారం వేయాలి. వేసిన ఒకటేలే. ఒక నిమిషం. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? ఉప్పు కారం కలపాలి. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఏంటా? ఉన్ని దుంపదగా మర్చిపోయింది మళ్ళీ. కాయ చూడు. ఇది చూడు. ఇప్పుడు చెప్పు. అదే అట్టికాయ తీసుకొని బజ్జీలు చేస్తాను. ఈ అట్టికాయ తీసుకొని ఏం చేయాలి ఇప్పుడు? దాని మీద ఉప్పు కారం చల్లాలి. ఉప్పు కారం ఏదో వెరైటీగా ఉంది. ఇప్పుడు దాన్ని ఇంకో 3-4 చేసుకోవాలి. అవును బాబాయ్, ఎందుకు ఇలా చేస్తున్నావు? ఎందుకంటే ఉప్పు కారం అట్టికాయ అంటుతుంది కదా. ఉప్పు కారం అట్టికాయ కంటుతుంది. దుంపదగా చెప్పిందే ఇసుకెత్తనం ఇందాక నుంచే అంటుంది. ఏంటి ఇప్పుడు దీన్ని తీసుకొని ఇప్పుడు పిండిలో బాగా అటు ఇటు ముంచి నూనెలో వేయాలి. అది ఇవి కూడా అలాగే వేసుకోవాలి. ఇప్పుడు ఈ సగం కాలే కదా బజ్జీలు, వీటిని ఇందులో వేసేసుకొని మళ్ళీ కాల్చుకోవచ్చు మనం. అర్థమైందా? ఎందుకని? అన్ని వేస్తాం కదా, అన్ని ఒకేసారి కాల్చామంటే అన్ని సమకాలంగా అన్ని ఒకేసారి కాలుతాయి అన్నమాట. అర్థమైందా? వేగుతాయా?
అన్ని బజ్జీల్ని ఇందులో వేసేసి వేయించుకున్నామంటే పని అయిపోతుంది. అర్థమైందా? మళ్ళీ అందులో ఎందుకు ముంచుతున్నా? నిమ్మపండు బజ్జీ. ఆయన ఈ గుత్తి చేతిలో ఉంటే నువ్వు మాట ఏంటో. అయ్యా ముంచాడు అయ్యా. లే భ్రష్టు పట్టిస్తున్నావు. రే ఒక దగ్గర తిన్నకుండవే. అమ్మయ్యా. అమ్మో 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 ఎట్ట తయారయ్యావేంటి నువ్వు? మీ నాన్న నిన్ను అలా భరించలేకనే నా దగ్గరికి పంపించాడు. అర్థమైందా?